హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కొన్ని చిట్కాలు పాటిస్తే మనకు నెయ్యి అనేది మంచి టేస్ట్‌తో కమ్మగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ టిప్స్ అన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో, వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హోమ్‌మేడ్ ఘీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా మరి? నెయ్యి తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం పాల మీద మీగడను కలెక్ట్ చేసుకోవాలి. పాల మీద మీగడ అనేది థిక్‌గా రావాలి అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని యూజ్ చేయాలి. పాలను బాగా మరిగించి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టాము అంటే మీగడ అనేది ఎక్కువగా వస్తుంది. కానీ ఇక్కడ నేను చూపించేది మాత్రం మరగబెట్టి చల్లార్చిన పాలు మాత్రమే. అందుకే మీగడ అనేది తక్కువగా వస్తుంది. ఇన్‌కేస్ మీకు మీగడ అనేది ఎక్కువగా రావాలి అంటే పాలు చల్లారిన తర్వాత 3-4 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఇదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేస్తూ రోజు మీగడని తీసి పెట్టుకోండి. ఇక్కడ నేను 20 రోజుల పాటు తీసిన మీగడ ఇది. మీరు మీగడని ఫ్రిడ్జ్‌లో పెట్టారు అంటే 20 డేస్‌కోసారి అయినా నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్‌కేస్ మీరు మీగడని బయట అంటే రూమ్ టెంపరేచర్‌లో స్టోర్ చేస్తే రోజు మీగడని తీసుకున్న తర్వాత వేడి చేసి పెట్టుకోండి. లేదు అంటే మీగడ అనేది పాడవుతుంది. కానీ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాను కాబట్టి వేడి చేయకపోయినా పర్లేదు. ఇలా తీసి పెట్టుకున్న మీగడను కొద్దిగా మిక్సీలోకి తీసుకుందాం. ఇలా మీగడను మిక్సీలోకి తీసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేయడం వలన ఇదంతా కూడా క్రీమీ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని కూల్ వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా కూల్ వాటర్ పోసి గ్రైండ్ చేయడం వలన ఇందులో ఉన్న వెన్న అంతా సెపరేట్ అవుతుంది. వెన్న అంతా సెపరేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కూల్ వాటర్ పోయాల్సిందే. కూల్ వాటర్ పోసిన తర్వాత 3 నిమిషాల పాటు గ్రైండ్ చేస్తామంటే వెన్న అంతా పూర్తిగా సెపరేట్ అవుతుంది. ఒకవేళ వెన్న అనేది పూర్తిగా సెపరేట్ అవ్వలేదు అంటే ఇంకా కొన్ని కూల్ వాటర్ గానీ, లేదా ఐస్ క్యూబ్స్ కానీ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసాము అంటే ఇలా చక్కగా వెన్న అంతా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ వెన్న అంతా కూడా తీసి మీరు నెయ్యి ఎందులో అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అందులోకి వెన్న ముద్దలు వేసుకోండి. సేమ్ ప్రాసెస్‌లో మిగిలిన మీగడని కూడా మిక్సీ పట్టి తీసుకుందాం. ఇలా వెన్న అంతా తీసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్, కూల్ వాటర్‌ని పోసి మళ్ళీ ఒకసారి వెన్నని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఇందులో ఏవైనా పాలు గానీ, లేదంటే మజ్జిగ గానీ ఉంటే బయటకొచ్చేస్తాయి. అలాగే ఇలా కడగడం వలన నెయ్యి అనేది పాడవకుండా స్మెల్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే వెన్న అనేది కూల్ వాటర్‌లో వేయగానే గట్టిపడి చక్కగా కరిగిపోకుండా, చేతికి అంటుకోకుండా ఉంటుంది. సో, కూల్ వాటర్ పోసి బాగా క్లీన్ చేసి ఒక ముద్ద కింద చేసుకొని వాటర్ తీసేయండి. కావాలి అంటే ఈ వెన్నని బటర్ పేపర్‌లో చుట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టారు అంటే గట్టిగా బటర్‌లా అవుతుంది. యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ వెన్నలో కొంచెం ఉప్పు, అలాగే పసుపుని గానీ, కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్‌ని గానీ మిక్స్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టారు అంటే హోమ్‌మేడ్ సాల్టెడ్ బటర్ రెడీ అవుతుంది. మీకు కావాలి అంటే బటర్ ప్రిపరేషన్ వీడియో రెసిపీ పోస్ట్ చేస్తాను. ఇలా వెన్నను తీసిన తర్వాత మజ్జిగ వస్తుంది కదా! ఈ మజ్జిగను చెట్టుకి పోసారు అంటే చాలా బాగా పువ్వులు పూస్తాయి. అలాగే చెట్టు కూడా బాగా పెరుగుతుంది. పూర్తిగా క్లీన్ చేసి వెన్న వేసిన కడాయిని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ పైన మాత్రమే వేడి చేసుకోవాలి. వెన్న ముద్ద మెల్లిమెల్లిగా కరుగుతుంది. బటర్ ఎలా అయితే కరుగుతుందో అలాగే ఇది కూడా కరిగిపోతుంది. ఎక్కువ మంట పెట్టకుండా లో ఫ్లేమ్‌లో మాత్రమే వెన్నను కరిగించుకోండి. ముందు ఈ వెన్న అంతా కరిగి వాటర్ అంతా కూడా దగ్గర పడి నెయ్యి తయారవుతుంది. హై ఫ్లేమ్ పైన నెయ్యిని తయారు చేస్తే నెయ్యి అంతా మాడిపోతుంది. అలానే నెయ్యి కలర్ కూడా బ్లాక్‌గా వస్తుంది. అంటే కలర్ కొంచెం డార్క్ అయితుంది. అలా వచ్చిందంటే నెయ్యి టేస్ట్ అంతా మారిపోతుంది కాబట్టి వీలైనంత వరకు మనం తక్కువ మంట పైననే నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి. ముందు వెన్న కరిగినప్పుడు నురుగులాగా వస్తుంది. నెయ్యి తయారయ్యే కొద్దీ నురుగు అంతా పోయి బుడగలు వస్తాయి. ఇలా వస్తున్నాయి అంటే నెయ్యి తయారవుతుందని అర్థం. నెయ్యిని ప్రిపేర్ చేసేటప్పుడు కలుపుతూ అడుగు అంటుకోకుండా చూసుకోవాలి. పూర్తిగా నెయ్యి తయారవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓపికగా ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత చూడండి ఇందులో ఉన్న వాటర్ అనేది తగ్గిపోయి నెయ్యి అనేది సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులు వేసుకుందాం. మీరు కావాలి అంటే మెంతుల ప్లేస్‌లో తమలపాకు గానీ, లేదా కరివేపాకు గానీ వేసుకోవచ్చు. కానీ ఒకటి కరివేపాకు వేస్తే కలర్ అనేది కొద్దిగా డార్క్‌గా వస్తుంది. కాబట్టి నేను మెంతులు వేస్తున్నాను. ఇందులో ఇలా మెంతులు వేసి మర్రించడం వలన స్మెల్ అలాగే టేస్ట్ అనేది బాగా వస్తుంది. నెయ్యి అనేది చివర్లో మాడిపోకుండా చాలా జాగ్రత్తగా అక్కడే ఉండి లో ఫ్లేమ్‌లో పెట్టి మరి చేసుకోండి. ఇందులో ఉన్న కోవా మాడిపోయినా లేదా నెయ్యి మాడిపోయిన టేస్ట్ అస్సలు బాగోదు. చాలా మారుతుంది. కాబట్టి ఈ లాస్ట్ మొమెంట్‌లో మిస్టేక్ చేయకుండా చాలా జాగ్రత్తగా నెయ్యి రుచి, స్మెల్ అనేది మారిపోకుండా చూసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే చేసుకోండి. ఇందులో ఉన్న ఈ పన్నీర్ ముద్దలు ఉన్నాయి కదా! ఇవి కొద్దిగా కలర్ మారే వరకు వేడి చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ మారింది అంటే మనకి నెయ్యి రెడీ అయినట్టే. ఎప్పుడైతే ఇందులో పన్నీర్ అనేది ఇలా గోల్డెన్ కలర్‌లోకి వస్తుందో మనకి నెయ్యి అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయినట్టు. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి పూర్తిగా చల్లారనివ్వండి.
నెయ్యి పూర్తిగా చల్లారే వరకు ఇందులో పన్నీర్ కొద్దిగా డార్క్ కలర్ అవుతుంది. నెయ్యి పూర్తిగా చల్లారాక మంచి కలర్‌ఫుల్‌గా ఉందో స్మెల్ అయితే ఇల్లంతా నిండిపోయింది. అచ్చం పిండి వంటలు, స్వీట్స్ చేస్తున్న స్మెల్ వస్తుంది. ఇల్లంతా కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు నెయ్యిని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఈ నెయ్యి ఫిల్టర్ చేసిన తర్వాత ఉన్న పన్నీర్ ఉంది కదా! దాంట్లో కొద్దిగా చక్కెర వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే ఇలా ఈజీగా స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోవచ్చు కదా! చూసారా షాప్‌లో దొరికే నెయ్యిలాగా పూస పూసగా ఎంత బావుందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని విజిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.